ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్య శాఖలో వరుసగా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. మీరు ఏ జిల్లా నుండి ఒక వీడియో చూస్తున్నారో డెఫినెట్గా లైక్ చేసి కామెంట్లో మీ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేయండి. మీ జిల్లాకి సంబంధించి రిలీజ్ అయిన వెంటనే జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్ ద్వారా అయితే అందిస్తాము. ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేయండి. సో మనకి లేటెస్ట్గా నిన్ననే మనకి ఒక ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 10th క్లాస్ అర్హతతో రిక్రూట్మెంట్ జరుగుతుంది. సో ఎటువంటి రాత పరీక్ష అయితే ఉండదు. డైరెక్ట్గా అప్లై చేసిన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తున్నారు. తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు కంపల్సరీగా రావాలి. 42 years లోపు ఏజ్ ఉన్న మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ మీరు ఏ జిల్లా వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎస్ఎస్సి నుంచి నిన్న మనకి 12,000కి పైగా పర్మనెంట్ పోస్టల్ అసిస్టెంట్తో పాటు ఇంకా ఇతర గ్రూప్ సి అండ్ గ్రూప్ బి ఉద్యోగాలకి భారీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఈ జాబ్స్కి సంబంధించి ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో పెట్టడం జరిగింది. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో ఇస్తున్నాను. అలాగే మన ఛానల్లో ఈ థంబ్నెయిల్తో ఉంటుంది వీడియో. ప్రతి ఒక్కరు ఆ యొక్క వీడియో కూడా చూసేసి అప్లికేషన్స్ పెట్టుకోండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే సో మనకి రీసెంట్గా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెగ్యులర్గా మనకి హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి వేకెన్సీస్కి నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తున్నారు. సో ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అయితే మనకి ఇక్కడ వాళ్ళు సపరేట్గా ఇచ్చారు. మనకి టోటల్గా 4 pages అయితే ఉంది. సో ఈ అప్లికేషన్ ఫామ్లో వచ్చేసి ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్లో రిజిస్ట్రేషన్ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది. ఇది మీరు ఇక్కడ ఏం కూడా ఎంటర్ చేయాల్సినటువంటి పని లేదు. వాళ్ళే మీకు ఇక్కడ ఆఫీస్ వాళ్ళైతే మీకు ఇక్కడ ఎంటర్ చేస్తారు. మీరు జస్ట్ ఏంటంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అండ్ మీ యొక్క ఫోటో ఇక్కడ అతికించాలి. తర్వాత మీ యొక్క నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఇలా మీరు మీ డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్ మాత్రమే ఈ అప్లికేషన్ ఫామ్లో మీరు ఫిల్ చేసేసి మీరు వాళ్ళకి అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది. మనకి నిన్న నైటే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. లాస్ట్ డేట్ మనకి 29th May వరకు అయితే టైం ఉంది. సో ఆ యొక్క డేట్లోపు అయితే మనము ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవాలి. చాలా త్వరగా మీకు సెలక్షన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయితే చేయబోతున్నారు. సో మీరు June 1st వీక్ కల్లా జాబ్లో అయితే చేరిపోవచ్చు అనమాట. సో ఎవరికైతే అర్జెంటుగా జాబ్ నీడ్ ఉందో, ప్రభుత్వ సంస్థలో పనిచేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉందో, సో వాళ్ళకి మాత్రం ఇది ఒక బెస్ట్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. సో జస్ట్ మీరు వాళ్ళకి అప్లికేషన్స్ పంపించాలి. షార్ట్ లిస్ట్ అయినట్లయితే వాళ్ళే మీకు కాల్ చేస్తారు ఫర్దర్ ప్రాసెస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి. కాబట్టి డెఫినెట్గా మీరు ఇక్కడ ఏదైతే నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఇచ్చారో ఈ అప్లికేషన్ ఫామ్స్ అనేవి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకుని వాళ్ళకి అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్తో పాటు ఏమేమి డాక్యుమెంట్స్ని మనకి అప్లికేషన్ ఫామ్తో పాటు పంపించాలి. సో అన్నీ కూడా మనకి చెక్ లిస్ట్ కూడా నోటిఫికేషన్కి సంబంధించి వాళ్ళు ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో అయితే చెప్పడం జరిగింది. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి వేకెన్సీస్కి మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే, మీ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎటువంటి రిటర్న్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూస్ కానీ ఏమీ కూడా కండక్ట్ చేయరనమాట. సో ఇక్కడ మీరు నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు. అగ్రిగేట్ ఆఫ్ మార్క్స్ ఆబ్టైన్డ్ ఇన్ ఆల్ ద ఇయర్స్ ఇన్ ద ఎగ్జామ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. అంటే మీరు 10th క్లాస్ చదివారు కదా. సో 10th క్లాస్కి సంబంధించి మీకు 10th క్లాస్ మెమోలో వచ్చినటువంటి మార్క్స్ ప్రకారం సో మీకు 90% వెయిటేజ్ అనేది తీస్తారు. మిగతా 10% వెయిటేజ్ వచ్చేసి దేనికి ఉంటుందంటే వెయిటేజ్ ఏజ్ ఫర్ నంబర్ ఆఫ్ ఇయర్స్ సిన్స్ పాసింగ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. అంటే మీరు ఒకవేళ మీ క్వాలిఫికేషన్ అండ్ మీ యొక్క ఏజ్కి సంబంధించి ఏదైతే ఏజ్ ఉంటుందో సో ఏజ్ గ్యాప్ అనేది ఎక్కువగా ఉంటే మీకు కొంచెం వెయిటేజ్ అనేది ఎక్కువగా ఇస్తారు. అంటే ఇక్కడ ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. సో మనకి ఈ విధంగా అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. టోటల్గా 100 మార్కులకి అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు ఎస్ఎస్సి మెమో అండ్ మీరు ఒకవేళ ఇంటర్ పోస్ట్లకు అప్లై చేస్తే ఇంటర్ మెమో అండ్ మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించి డాక్యుమెంట్స్తో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, అన్ని జిరాక్స్ కాపీస్ పైన మీరు సిగ్నేచర్ చేసేసేసి వాళ్ళకి అప్లికేషన్స్ అనేవి పంపాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 30 April 2026 కల్లా మీకు మినిమం 8 నుంచి 42 years లోపు ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మీకు 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు 47 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్, కాబట్టి వాళ్ళు 45 years వరకు అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి మీకు 10 years ఏజ్ రిలాక్సేషన్, కాబట్టి 52 years వరకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి ఇక్కడ మనకి పోస్టుల వారిగా క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్ అండ్ మీకు సాలరీ ఎంత ప్రొవైడ్ చేస్తారు అన్నీ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ ఈ నోటిఫికేషన్ ద్వారా
హౌస్ కీపింగ్ వర్క్, చౌకీదార్, పీర్ ఎడ్యుకేటర్, అకౌంటెంట్ కమ్ క్లర్క్ అని చెప్పేసి ఇలా మనకి వివిధ రకాల జాబ్స్ అయితే భర్తీ చేస్తున్నారు. హౌస్ కీపింగ్ క్లర్క్కి సంబంధించి పోస్ట్ మనకి ఓసీ అంటే జనరల్ కేటగిరీకి ఇచ్చారు వేకెన్సీ అనేది. మీకు 9,000 వరకు కూడా సాలరీ పే చేస్తారు. మీకు కంపల్సరిగా తెలుగు చదవడం రాయడం రావాలి అని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళే ఇచ్చారు. అండ్ ఇంకా మనకి చౌకీదార్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయి. సో దీనికి వచ్చేసి ఇక్కడ వేకెన్సీస్ 2 ఇచ్చారు. ఇక హౌస్ కీపింగ్ వర్క్కి మీకు ఎటువంటి చదువు లేకపోయినా అంటే మీరు 10th ఫెయిల్ అయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు 10th పాస్ అయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. చౌకీదార్కి సంబంధించి మనకి ఓసీ అండ్ ఎస్సీ గ్రూప్ 1లో వేకెన్సీ ఉంది. 2 వేకెన్సీస్ ఉన్నాయి. 9,000 వరకు సాలరీ ప్రొవైడ్ చేస్తారు. మీరు జస్ట్ 5th క్లాస్ పాస్ ఉండి సైకిల్ కానీ మోటార్ సైకిల్ కానీ నడపడంలో మీకు స్కిల్స్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ మనకి పీర్ ఎడ్యుకేటర్. సో పీర్ ఎడ్యుకేటర్ పోస్టులకి సంబంధించి మనకి 10,000 వరకు సాలరీ వస్తుంది. సో దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే మీరు మంచిగా చదివి ఉండే అంటే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తున్నారు అంటే లైక్ మీరు 10th క్లాస్ పాస్ అయినా ఇంటర్ పాస్ అయినా ఏ క్వాలిఫికేషన్ ఎలిజిబులే, కాకపోతే మీరు ఎక్స్ డ్రగ్ యూజర్ విత్ 1 to 2 years ఆఫ్ సోబిరియాటీ, విల్లింగ్ టు వర్క్ అమాంగ్ డ్రగ్ యూజింగ్ పాపులేషన్ అండ్ హ్యావింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్. మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అండ్ మీరు అగ్రీస్ టు రిఫ్రెయిన్ ఫ్రమ్ యూజింగ్, బయింగ్ ఆర్ సెల్లింగ్ డ్రగ్స్, రెడీ టు వర్క్ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ హార్మ్ఫుల్ డ్రగ్ యూజ్ అండ్ రీప్లేస్ అని చెప్పేసి ఇచ్చారు. దీనికి రిలేటెడ్గా మీకు ఆ యొక్క వర్క్ చేయడానికి రెడీగా ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ అకౌంటెంట్ క్లర్క్. సో దీనికి 3 వేకెన్సీస్ ఉన్నాయి. 12,000 వరకు సాలరీ ప్రొవైడ్ చేస్తారు. సో దీనికి మీకు క్వాలిఫికేషన్ ఏంటంటే గ్రాడ్యుయేషన్, మీరు ఏ విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసినా ఎలిజిబులే. సో దాంతోపాటు మీకు అకౌంటింగ్ నాలెడ్జ్ ఉండాలి అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జ్ ఉంటే సరిపోతుందన్నమాట. సో ఇది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి పోస్టులకి సంబంధించి డీటెయిల్స్. ఇవన్నీ కూడా మీకు ఇనీషియల్గా టెంపరీ బేసిస్ కింద మీకు ఫస్ట్ 1 year కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ ఇంకా బాగుంటే సో అది మీకు కాంట్రాక్చువల్ పీరియడ్ అనేది ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తామని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం మరి జరిగింది. మీరు ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో మనకి నిన్నటి నుంచే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ 29th May అనమాట. సో ఆ డేట్లోపు అయితే మనం అప్లికేషన్స్ అనేవి పంపించాలి. సో మీరు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ ఆఫీస్లో సబ్మిట్ చేయొచ్చు. లేదు అనుకుంటే మీరు దూరంగా ఉన్నారనుకుంటే డైరెక్ట్గా మీరు రిజిస్టర్ పోస్ట్ కూడా చేసేసేయచ్చు. సో మనము అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. దాంతోపాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా అటాచ్ చేసేసి మనము పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి ఎన్వెలప్ కవర్ తీసుకుని అక్కడ 2 అడ్రస్లో వచ్చేసి సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు ఈ యొక్క అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అనేవి మీరు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా అయితే పంపించాలి. మీకు దగ్గరగా ఉంటే డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ చేసినా పర్వాలేదన్నమాట. అండ్ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు కూడా ఉంది, మర్చిపోద్దు. సో ఓసీ వాళ్ళైతే 300, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 100, బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 200, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు లేదు. మీరు ఈ విధంగా అప్లికేషన్ ఫీజు పే చేయడానికి సంబంధించి మీరు బ్యాంకులో డీడీ తీయాలి. సో మీరు ఏదైనా గవర్నమెంట్ బ్యాంకుకి వెళ్ళేసి కంపల్సరీగా మీరు ఎస్బీఐ యూనియన్ బ్యాంకులోనే మీరు తీయాలంటే డీడీ అనేది ఏ పేరు మీద తీయాలంటే ఇన్ ఫేవర్ ఆఫ్ సూపరింటెండెంట్ హెచ్డిఎస్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు పేయబుల్ ఎట్ గుంటూరు ఈ యొక్క పేరు మీద మీరు బ్యాంకులో ఈ యొక్క అమౌంట్తో మీరు డీడీ తీసి ఆ డీడీ రిసిప్ట్ని కూడా అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేసి వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి అప్లికేషన్ ఫామ్తో పాటు మనము పంపిస్తే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు నుంచి రిలీజ్ అయినటువంటి ఒక వేకెన్సీస్కి సంబంధించి డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. షార్ట్ లిస్ట్ అనే వాళ్ళకి వాళ్ళే మీకు కాల్ చేస్తారు ఫర్దర్ ప్రాసెస్కి సంబంధించి. ఇంకా మన డౌట్ ఉంటే జాబ్స్కి సంబంధించిన ఒక కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.